దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అద్భుత కార్యాలు చేస్తాడట. దేవుని బిడ్డలారా, ఈ నవంబర్ మాసంలో దేవుడు ప్రతి బిడ్డని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దేవుడు మార్గమున వెళ్తూ ఉన్నప్పుడు సమాధుల గుండా ఒక వ్యక్తి ఆయన ఎదుట పడి ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి దయ్యాలు మాట్లాడుతున్నాయి, మాతో మీకు ఏమి పని అని. దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు వాటన్నిటిని కూడా గద్దించినప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు. అప్పటి వరకు కూడా ఆ వ్యక్తి జీవితంలో బాగయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఊర్లో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, గృహములో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఏ మనిషి కూడా అతన్ని ఆదరించి ధైర్యపరుద్దామని బాగు చేద్దామనేటటువంటి ఆలోచన లేదు. భయంతో కూడినటువంటి జనముగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఎవరికి ఏ హాని కలుగుతుందో అని చెప్పేసి అని భయంతో ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట వాక్యంలో ఉందంటే, అందుకు యేసు ఊరకుండుము, వాణ్ణి విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేకలు వేసి వాణ్ణి విడిచిపోయిను. వెంటనే జరిగిందండి. వెంటనే దేవుడి నోట నుండి ఎప్పుడైతే మాట వెల్లడైందో వాడిలో అద్భుతం వెంటనే జరిగింది. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతములు వెంటనే జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకం ఉంచు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతము వెంటనే జరుగుతుంది. దేవుని కార్యం అలా ఉంటుంది. ఈ నవంబర్ మాసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. పేతురు ఇంటికి యేసు వెళ్ళినప్పుడు పేతురు అత్త జ్వరంతో పడుకొని ఉంటుంది. జ్వరంతో పడుకున్నటువంటి అత్తని పేతురు చూసినప్పుడు యేసు దగ్గరికి వెళ్తారు, చెప్తారయ్యా ఇలా జరిగిందని. ఆమె దగ్గరికి వెళ్ళి జ్వరమును గద్దింపగా ఆ కుమార్తె వెంటనే లేచి, లేక ఆ తల్లి వెంటనే లేచి వాళ్ళకి పరిచారం చేసింది. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా వెంటనే దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబ జీవితము, నీ పిల్లల జీవితము, నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము పాడైపోయింది కావచ్చు. దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి మోకరించి ప్రార్థన చేయి. దేవుని దగ్గర వేడుకో, ఏంటి ప్రభా నా జీవితము, నా పరిస్థితి అని. పాడైపోయిన నీ జీవితాన్ని మరలా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. పాడైపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట అయితే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. నీవు పూర్వం సంతోషంగా ఉన్నావు కావచ్చు, నీవు పూర్వం ఆరోగ్యంగా ఉన్నావు కావచ్చు, నీవు పూర్వము నీ కుటుంబంలో ఐక్యత సమాధానం ఉంది కావచ్చు, నీవు పూర్వము దేవుని యొక్క సన్నిధానములో ఎక్కువ గడిపిన స్థితి కలిగింది కావచ్చు, నీవు పూర్వము దానియేలు వలె, దావీదు వలె, జకర్యా వలె పరిచర్య చేస్తూ ప్రార్థన చేసిన స్థితిలో నీవు ఉన్నావేమో. అలాంటి స్థితిని దేవుడు మరలా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆత్మీయంగా మంచి స్థితిని, శారీరకంగా అభివృద్ధికరమైనటువంటి స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి అద్భుతమును నీ కుటుంబంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. అటువంటి యొక్క అద్భుత కార్యాన్ని మీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. మీ జీవితం ఎలా ఉన్నదో కానీ ఆయన మరలా చిగురింపజేయబోతూ ఉన్నాడు. అది ఏ విషయమైనా సరే, ఏ పనైనా సరే, ఎలాంటి స్థితి అయినా సరే, మీ జీవితంలో దేవుడు అద్భుతమును చేసి క్రొత్త జీవితాన్ని, క్రొత్త భక్తి జీవితాన్ని మీకు ఆయన అనుగ్రహింపజేయబోతున్నాడు. ఆ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.